హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా కథ కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్దాం. నా రాక్షసుడు పార్ట్ 8. సీతకి ఇంక వేరే దారి లేక అంతరాత్మ చెప్పినట్లు రామ్ సీత అనేంత వరకు అడ్జస్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయిష్టంగానే తన శరీరాన్ని రామ్కి అప్పచెప్పింది. అలా ఇద్దరి కలయిక తర్వాత రామ్ బాగా అలసిపోయి నిద్రలోకి జారుకున్నాడు. సీత తన భవిష్యత్తుని ఎలా మార్చుకోవాలనే ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోతుంది. నెక్స్ట్ డే ఉదయం 5 గంటలకి రామ్కి మత్తు మెల్లిగా వదిలి మెలకు వస్తూ ఉంటుంది. సీత రాత్రి కొంచెం లేటుగా నిద్రపోవడం వలన బాగా నిద్రపోతూ ఉంటుంది. అలసిపోయిన శరీరం, భారమైన మనసుతో. మెలకు వచ్చిన రామ్ అటు ఇటు తిరుగుతూ పక్కన పడుకొని ఉన్న సీతను చూసి షాక్ అవుతాడు. పైకి లేచి తల అంతా భారంగా ఉంటే అబ్బా అని తల పట్టుకుని ఉంటాడు. అలాగే సీతని చూస్తాడు. బాగా నిద్రపోతున్న సీత చీర అటు ఇటు చెరిగిపోయి ఉండటం వలన తన నడుము మడత కనిపిస్తుంది. అప్పుడే సీత చూపించిన గోర్లు ఘాట్లు కనిపిస్తుంది రామ్కి. అది నా వల్లే జరిగిందా? ఛీ, అంత నీచంగా ఎలా నేను ప్రవర్తించాను అని అనుకుంటూ ఉంటాడు. అసలు ఈ సీత ఎలా మళ్ళీ నా పక్కన పడుకుని ఉంది అంటూ రాత్రి జరిగింది కొంచెం కొంచెం గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాడు. సీత తను తరిచి వెళ్ళాక తాగడం, బాటిల్ పగలగొట్టడం, దాన్ని సీత క్లీన్ చేయడం, మళ్ళీ ఇంకో బాటిల్ తాగుతుంటే సీత వద్దని చెప్పే ప్రయత్నంలో తనని తోసేయడం, బెడ్ మీద సీత పడడం, ఆ తర్వాత వాళ్ళిద్దరి కలయిక అన్నీ లైట్గా గుర్తొస్తుంటాయి రామ్కి. అంటే రాత్రి కూడా తనతో చిచి నువ్వు మనిషే కాదురా అని మనసులో అనుకుంటూ సీత మీద ఏదో తెలియని జాలి కనిపిస్తుంది రామ్కి. సీత అలారం పెట్టుకొని ఉండడం వలన రింగ్ అవుతూ ఉంటే ఆ శబ్దానికి సీత కదులుతూ ఉంటుంది. రామ్ సీత లేస్తుంది అనుకొని తను నిద్రపోయినట్లు యాక్ట్ చేస్తాడు. సీత లేచి అలారం ఆఫ్ చేసి రామ్ని చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. సీత వెళ్ళిపోయాక రామ్ లేచి నా వల్ల ఈ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది. ఈ రోజు నుంచి నేను తాగకుండా ఉండాలి, అప్పుడే నేను కంట్రోల్లో ఉంటాను అని అనుకుంటాడు మనసులో రామ్. సీత ఫ్రెష్ అయ్యి నైటీ వేసుకొని బయటికి వస్తుంది. అప్పటికే రామ్ లేచి సీతని కనీసం చూడను కూడా చూడకుండా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. రామ్ వచ్చేలోపు సీత సారీ కట్టుకొని రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది. అప్పటికే సమయం 7 గంటలు. కమల కూడా ఫ్రెష్ అయ్యి పూజ గదిలో పూజ చేసుకుంటూ ఉంటుంది. ఆ పూజలో సీత కూడా వెళ్ళి కూర్చొని పూజ చేసుకుంటుంది. అలా పూజ ముగిసాక సారీ అత్తయ్య, కొంచెం లేటుగా లేచాను. అయ్యో అదేం లేదు, రోజు నువ్వు అదే టైంకి లే, నేను అప్పుడే వచ్చి కూర్చున్నా. నువ్వు వచ్చావు అని మాట్లాడకుండా ఉండగానే సుక్కు ఇద్దరికి టీ తీసుకుని వస్తుంది. అప్పుడే బలరాజు కూడా వస్తాడు. అలాగే సుక్కు టీ కూడా ఇస్తుంది. మహాలక్ష్మి కళ ఒట్టి పడుతుంది చిన్నమ్మ మీ మొహంలో అని మెటికలు వేస్తుంది సుక్కు. నా కోడలికి పొద్దున్నే దిష్టి పెట్టేశావా అంటుంది కమల. అయ్యో మీకే ఉందిలేండి కోడలు, నేను రెడీ అయితే మీ కోడల కంటే అందంగా ఉంటాను అంటూ వంటగదికి వెళ్ళిపోతుంది సుక్కు. అందరూ నవ్వుకుంటారు సుక్కు మాటకి. ఏంటి సీత అలా ఉన్నావు అని అడిగింది కమల. అమ్మ కూడా అచ్చు సుక్కు అక్కలాగే, ఎప్పుడు నేను రెడీ అయినా మహాలక్ష్మిలాగా ఉంది నా కూతురు అంటూ మెటికలు విరుస్తుంది అంటూ సీత కళ్ళు చెమ్మగిల్లాయి. నేను నీకమ్మనే తల్లి, నువ్వు మీ అమ్మ దగ్గరికి ఎప్పుడు కావాలి అన్నా వెళ్ళొచ్చు. పొద్దున్నే ఇలా మహాలక్ష్మి ఇలా ఏడవచ్చా అంటాడు జయరాజు. మెల్లిగా నవ్వు విరిపూస్తుంది సీత పెదవుల పైన. ఇదంతా రామ్ పైనుంచి చూస్తూనే ఉన్నాడు. మామ్, డాడ్ ఈ అమ్మాయికి బాగా సపోర్టుగా ఉన్నారు. కానీ చాలా రోజుల తర్వాత వీళ్ళ మొహంలో నవ్వులు కనిపిస్తున్నాయి అని రామ్కి కూడా తెలియకుండానే చిరునవ్వు వస్తుంది మొహం పైన.
మనసు ప్రశాంతంగా ఉంటుంది రామ్కి వాళ్ళ అమ్మా నాన్నలని అలా చూస్తూ ఉంటే. 1 సంవత్సరం ముందు ఇలా వాళ్ళని చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఈ సీత వెళ్ళ అంటూ అభిమానంగా సీతను చూస్తూ కిందకి వస్తుంటాడు. అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్తాను. అదేంటమ్మా, మొన్ననే పెళ్ళి అయింది, అంతలోనే ఆఫీసా? ఇంట్లో ఉంటే నాకు బోర్గా ఉంటుంది అత్తయ్య. అంతేకాకుండా చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఆఫీస్కి వెళ్తే పనిలో పడితే డైవర్ట్ అవుతుంది మనసు, మైండ్ అంటుంది సీత. సరేలే సీత, నీ ఇష్టం. థ్యాంక్ యూ అత్తయ్య. పర్వాలేదు అంటూ తల నిమురుతుంది ప్రేమగా కమల. మామ్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అప్పుడేనా? టైం 8 కదా రామ్. టిఫిన్ చేస్తుంది సుక్కు, తినేసి వెళ్ళు, వెయిట్ చెయ్యి. మామ్, నాకు ఆకలిగా లేదు. రామ్, సీత కూడా ఆఫీస్కి వస్తుంది, ఇద్దరు కలిసే వెళ్ళండి. టిఫిన్ అయిపోతుంది, తినేసి ఇద్దరు బయలుదేరండి. నేను ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకొని వస్తాను. ఆఫీస్ స్టాఫ్తో కొంచెం మాట్లాడాలి లంచ్ బ్రేక్ తర్వాత. మామ్, ఏంటిది? నాతో పాటు కుదరదు, వేరే కారులో పంపించు. ఎందుకు కుదరదు? పెళ్ళి అయ్యాక వేరేగా వెళ్తే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళందరికీ సమాధానాలు చెప్పే ఓపిక నాకు, మీ డాడీకి లేదు. ఇప్పటికే నువ్వు చేసిన పనులకి సమాధానాలు చెప్తూనే ఉన్నాము. ఇంకా అయినా నిన్ను కన్నందుకు మేము చెప్పేది విను అని అరుస్తుంది కమల. అత్తయ్య, పొద్దునే ఎందుకు గొడవలు, వదిలేయండి అంటుంది సీత. మా మామ ఏం చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. బాగా బుట్టలో వేసుకున్నావు ఈ ఇంట్లో అందరినీ అని కోపంగా అన్నాడు రామ్ అంటుంది కమల. వదిలేసే కమల, వెళ్ళి పని చూసుకో. అమ్మ సీత, నువ్వు వెళ్ళి ఆఫీస్కి రెడీ అయ్యరా అన్నాడు జయరాజు. సరే మామయ్య అని సీత వెళ్ళిపోతుంది. రామ్ని తీసుకొని జయరాజు లాన్లోకి వెళ్తాడు. చూడు రామ్, నీకు తెలీదు, నీకోసం మీ అమ్మ మొక్కని దేవుళ్ళు లేరు, ఎక్కని గుడిమెట్లు లేవు. మోకాలతో కూడా ఎక్కింది నీకోసం నువ్వు పుట్టాలని. ఏ స్వామీజీ ఏం చెప్పినా చేసింది. వ్రతాలు, నోములు, మొక్కులు అంటూ ఆఖరికి నాకు ఒకే ఒక్క బిడ్డని ప్రసాదించు స్వామి అంటూ నేల మీద అన్నం కూడా తినింది. ఉపవాసాలు, దీక్షలు ఇలా నీకోసం 5 సంవత్సరాలు తను చేయని పని లేదు. ఆ దేవుడే కరిగిపోయి మీ అమ్మకి నిన్ను ప్రసాదించాడు. మనకి శత్రువులు ఉన్నారని నీకు తెలుసుగా. వాళ్ళు మాకు పిల్లలు పుట్టకుండా ఉండాలని చేయని పని లేదు. ఎలాగో నువ్వు కడుపులో పడ్డావని తెలుసుకొని కొన్ని నెలలు నిన్ను కడుపులోనే చంపాలని, మీ అమ్మని చంపాలని చాలా ప్రయత్నం చేశారు. ఎలాగో నిన్ను కాపాడుకుంటూ వచ్చాము. ఇప్పుడు నేను నిన్ను కోరుకునేది ఒక్కటే. ఎప్పటికీ మీ అమ్మ మనసు నొచ్చుకోకుండా చూసుకో. నీకు ఇది ముందే చెప్పుండాలి, కానీ నువ్వుగా తెలుసుకొని అన్నీ మర్చిపోయి మామూలుగా అవుతావని వదిలాను. కానీ ఇప్పుడు నీ మీద కన్నా సీత మీద ఎక్కువగా మమకారాన్ని పెంచుకుంటుంది మీ అమ్మ. ఎందుకో నాకు తెలియడం లేదు. తను నాతో ఉన్నా ఎప్పుడు నీ గురించే మాట్లాడేది. కానీ ఇప్పుడు ఈ 3 రోజులుగా సీత గురించే ప్రతి క్షణం ఆలోచిస్తూ మాట్లాడుతుంది. అందుకే మీ అమ్మని నొప్పించకుండా ఉండాలి అంటే నువ్వు నీ తప్పు తెలుసుకొని సీతని ప్రేమగా చూసుకో. అలా అని ఇప్పుడే చెప్పను, దానికి సమయం పడుతుంది. కానీ ఒక మనిషిగా సీతని అబ్జర్వ్ చెయ్యి. తనని ఒక స్నేహితురాలుగా చూడు. తర్వాత ఆ అమ్మాయి గురించి నీకు మంచి అనిపిస్తే నువ్వే తనని భార్యగా ఒప్పుకుంటావు. చూడు రామ్, నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయిని తలుచుకుంటూ స్వార్థం కోసం ఆలోచించే అలాంటి మనుషుల మోసానికి నీ జీవితం బలి చేసుకోవద్దు. సీతని జీవితంలోకి రావటానికి ఆ దేవుడు ఆడిన నాటకం అని మీ మామ చెప్తూ ఉంటుంది. మేబీ అది నిజమేమో ఆలోచించు. అలా కాకుండా నువ్వు ఇంకా ఆ అమ్మాయిని నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకునింది అనే ఆలోచనలో ఉంటే
అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. మార్పు మొదలుపెట్టు. అదే నీకు నిజానిజాలు తెలిసేలా చేస్తుంది. ఒకసారి బాగా ఆలోచించు మై డియర్ సన్ అంటూ భుజం మీద చేయి వేసి తట్టి నవ్వుతూ ఆలోచిస్తున్న రామ్ని చూస్తూ లోపలికి వెళ్ళిపోతాడు జయరాజు. రామ్ జయరాజు చెప్పిన మాటల గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అలాగే సీతను తన అన్న మాటలు, సీత రియాక్షన్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు రామ్. రాంబాబు, టిఫిన్ రెడీ అయిపోయింది, తినడానికి రండు అంటూ సుక్కు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు రామ్. కమల, జయరాజు కూడా వచ్చి కూర్చుంటారు. రామ్ ఏదో ఆలోచనలో ఉండడం కమల గుర్తిస్తుంది. బయటికి తీసుకొని వెళ్ళి ఏం చెప్పారు వాడికి, అంతలా ఆలోచిస్తున్నాడు అంటూ పక్కన కూర్చున్న భర్తని మెల్లిగా అడుగుతుంది కమల. కొన్ని నీతి బోధనలు చేశాను, వాటి గురించి ఆలోచిస్తున్నాడు అనుకుంటా అన్నాడు జయరాజు. అబ్బో, మీకు నీతులు కూడా బోధించడం కూడా వచ్చా? ఏం, నీకు కూడా బోధించాలా? చెప్పు, బోధిస్తాను, కానీ అందరికీ ఒకటే లేదు, నీకు వేరే అంటూ కన్ను కొడతాడు జయరాజు. ఛీ, సిగ్గులేదు మీకు అంటూ పట్టీల శబ్దం వినిపిస్తే అటువైపు చూస్తుంది కమల. సీత అచ్చు మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది చీరలో. కమల నవ్వుతూ, రోజు నీకు మీ అమ్మ దిష్టి తీయడంలో తప్పులేదు సీత అనింది. అప్పుడే సీతని చూస్తాడు రామ్. రామ్కి కూడా అలాగే అనిపిస్తుంది. సీత నవ్వుతూ వచ్చి అత్తయ్య పక్కన కూర్చునింది. సుక్కు అందరికీ టిఫిన్ పెడుతుంది. అందరూ తింటూ ఉంటారు. రామ్కి తెలియకుండానే సీతని చూస్తూ ఉంటాడు. చాలా అందమైన మొహం. ఆ మొహంలో ఎలాంటి కల్మషం కనిపించడం లేదు. చాలా కన్ఫ్యూజన్లో పడతాడు రామ్. ఒకవైపు మోసం చేసిన అమ్మాయిని తలుచుకుంటూ కోపం వస్తుంది. ఇంకోవైపు అమాయకంగా కనిపిస్తున్న సీతను చూసి తన మీద గౌరవం పెరుగుతుంది. ఇంకోవైపు జయరాజు మాటలు చెవులో మారుమోగుతూ ఉంటాయి. అలాగే ఆలోచనలతో టిఫిన్ తినేసి ఆఫీస్కి బయలుదేరుతారు ఇద్దరు కలిసి. అతి తొందరలోనే రామ్లో మార్పు వస్తుంది అనిపిస్తుంది అండి నాకు అంది కమల. అవును, నాకు అలాగే అనిపిస్తుంది అన్నాడు జయరాజు. డ్రైవింగ్ చేస్తున్నాడే కానీ చూపులు, ఆలోచనలు సీత మీదనే ఉన్నాయి రామ్కి. సీత మాత్రం అదేమీ పట్టించుకోకుండా డోర్ నుంచి బయట ప్రపంచంని చూస్తూ వచ్చే ఆ చల్లని గాలిని ఆస్వాదించడంలో బాగా మునిగిపోయింది. ఇద్దరూ ఆఫీస్కి చేరుకుంటారు. రామ్తో కలిసి సీత రావడాన్ని స్టాఫ్ అందరిలో ఒక రకమైన ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. అంటే నిజంగానే రామ్ సార్ సీతని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా? ఈ సీత ఏం మాయ చేసిందో అని ఇలా ఎవరికి పడితే వాళ్ళు ఒక్కొక్కరుగా మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అవి రామ్కి, సీతకి ఇద్దరికీ వినిపిస్తున్నాయి. కానీ అవి పట్టించుకునే పరిస్థితిలో ఇద్దరూ లేరిప్పుడు. కానీ ఒకరు మాత్రం సీతని కోపంగా చూస్తూ ఉంటారు. ఇంకో పక్కన మహేష్, సుధీర్ కలిసి వస్తున్న ఇద్దరిని చూస్తూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. రామ్ తన క్యాబిన్కి వెళ్ళిపోతే సీత తన డెస్క్ దగ్గరికి వెళ్తుంది. అదేంటి సీత? సారీ సీత మేడం, మీరు ఆఫీస్కి వస్తారా? ఇంకా రానని అనుకున్నాము అనింది గాయత్రి. మేడం ఏమీ అవసరం లేదు గాయత్రి, ముందు నన్ను ఎలా చూస్తున్నారో, ఎలా మాట్లాడుతూ ఉన్నారో అలాగే ఉండండి. నన్ను మీ మర్యాదతో ఇబ్బంది పడేలా చేయొద్దు ప్లీజ్. అది మీరు అంటుండగా ప్లీజ్ గాయత్రి, ఇప్పుడే చెప్పానుగా, మీరు వద్దు, నువ్వు అనే పిలువు. సరే సీత, ఇదంతా నీ మంచితనం. నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే పెద్ద ఫోజులే కొట్టేవాళ్ళు. చిన్న స్మైల్ ఇస్తుంది సీత. సరే చెప్పు, ఏంటి ఆఫీస్కి వస్తావా ఇంకా కూడా? ఎందుకు రాకూడదు అని అడిగింది సీత. అదేంటి, నువ్వు ఇంకా ఈ కంపెనీకే ఓనర్వి. అలా నేనేమీ అనుకోవడం లేదు.
ఏదో అలా రాసి పెట్టింది, జరిగింది ఈ పెళ్ళి అంతే. సరేలే అవన్నీ వదిలే. ఎలా జరిగింది మ్యాటరా అంటే అని అడిగింది సీత అమాయకంగా. మ్యాటర్ అంటే ఫస్ట్ నైట్ అనింది గాయత్రి. ఫస్ట్ నైట్ అనగానే సీతకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే సీతకి ఫోన్ వస్తూ ఉంటుంది. స్క్రీన్ పైన అమ్మ అని ఉంటుంది. ఒక నిమిషం గాయత్రి, అమ్మ కాల్ చేస్తుంది అంటుంది సీత లిఫ్ట్ చేసి. ఎలా ఉన్నావు సీత అని అడిగింది మంజుల. బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను తల్లి. టిఫిన్ తిన్నావా అమ్మా? తిన్నాను. నువ్వు తిన్నావా సీత? తిన్నానమ్మా. ఏం చేస్తున్నావు తల్లి? ఆఫీస్కి వచ్చానమ్మా. ఆఫీస్కా? అప్పుడే ఎందుకు వెళ్ళావు సీత? ఇంట్లో ఉండి ఏం చేసేదమ్మా, బోర్ కొడుతుంది, అందుకే వచ్చాను. అల్లుడు గారు? ఆయన కూడా వచ్చారు. సరే సీత, నువ్వు పని చూసుకో. అంతా బాగానే ఉంది కదా మీ అత్తగారింట్లో? నువ్వు లేవుగా, అన్నీ బాగున్నా అని అనింది సీత బాధగా. పిచ్చి తల్లి, ఎప్పుడు నీ చుట్టూనే నా ప్రాణం తిరుగుతూ ఉంటుంది. సరేనా? నువ్వు దిగులు పడద్దు. సరే అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే సీత, ఉంటాను. నీకు వీలు ఉన్నప్పుడు నువ్వే ఫోన్ చెయ్యి. సరే అమ్మా అని కాల్ కట్ చేస్తుంది సీత. ఇంతలో రామ్ నుంచి కాల్ వస్తుంది ల్యాండ్కి. కమ్ టు మై క్యాబిన్. సీత రామ్ క్యాబిన్కి వెళ్తుంది. ఈ ఫైల్ని స్టడీ చేసి మిస్టేక్స్ ఏమైనా ఉంటే చూసి చెప్పు అని ఒక ఫైల్ ఇస్తాడు రామ్. ఓకే సార్ అని సీత వెళ్తుంటే సీతనే చూస్తుంటాడు రామ్. అప్పుడే మహేష్ సుధీర్ రామ్ దగ్గరికి వస్తూ ఉంటారు. సీత వాళ్ళకెదురుగా వెళ్తుంది. సీతనే చూస్తున్న రామ్ని, అబ్బా చూపు తిప్పుకోలేకపోతున్నావా మా చెల్లిని చూస్తూ అన్నాడు సుధీర్. హే, చెల్లి గిల్లి ఏంటి? ఆ చెల్లి నీ వరసలు ఆఫీస్ బయట పెట్టుకో. ఆఫీస్ లోపల ఇలాంటివన్నీ కుదరదు. ఓకేనా? ఓకే బాస్ అంటాడు వెటకారంగా సుధీర్. రేయ్ అంటాడు రామ్. నువ్వే కదా వరుసలు బయట పెట్టుకోమన్నావు. సరే సరే కానీ అన్నాడు రామ్. రే నువ్వు ఉండ్రా అంటాడు మహేష్. రామ్ ఈ టెండర్ ఫైల్ చూసి ఫైనల్ చెయ్యి. మనం టెండర్ వేయడానికి రేపే లాస్ట్ డే అని చెప్తాడు మహేష్. సరే కానీ అమ్మ స్టాఫ్తో ఏదో మాట్లాడాలంట. ఆఫ్టర్నూన్ వస్తున్నారు. లంచ్ టైం అయిపోయాక అందరినీ మీటింగ్కి హాల్కి రమ్మని చెప్పు ఇవ్వు.